మామ ఫైనల్లీ నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 'చావా' తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయింది. అండ్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. నాకెలా అనిపించింది ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోను పూర్తి వరకు చూడి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి మామ. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమా ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్‌తో అయితే రన్ అవుతుంది. నేను చూద్దాం అనుకున్నా కానీ మనకేమో హిందీ రాదు అండ్ సబ్‌టైటిల్స్ చూసి అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ అయితే మనకి లేదు. అండ్ అందుకే ఈ తెలుగు వర్షన్ కోసం అయితే చాలా వెయిట్ చేశాను నేను. ఫైనల్లీ ఈ మార్చి 7వ తారీఖున సినిమా తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడే చూసి రావడం జరిగింది. అండ్ ఇంకా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే లాస్ట్‌లో కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంత దారుణంగా అయితే ఉన్నాయి. స్టోరీ లైన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఆ మరాఠీ దేశాన్ని ఆక్రమించుకుందామని చూస్తాడు. ఆ సంగతి తెలుసుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకైన సంభాజీ మహారాజ్ ఆ ఔరంగజేబు నుంచి తన ప్రాంతాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే మూవీ స్టోరీ లైన్ అన్నమాట. మొత్తానికి ఛత్రపతి మహారాజ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ. అది అర్థమైందా? మధ్య మధ్యలో ఆ విక్కీ కౌశల్ గారికి ఆళ్ళ నాన్న మాటలు వినపడటం గాని, ఆళ్ళ అమ్మ మాట్లాడే మాటలు గాని చాలా అంటే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి మనకి. సినిమాలో ఎక్కడ కూడా బోర్ కొట్టించే సీన్‌లు అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ ఉంటది అంతే. అంతకు మించి అసలు ముందు మన సినిమా చూసేటప్పుడు అయన్నీ తెలీదండి గట్టిగా మాట్లాడితే. సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నమాట. అండ్ ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే విలన్ ఎవరో సీనియర్ యాక్టర్ అని అంట. మరి నాకైతే తెలీదు ఆయన ఎవరో. అండ్ ఇంకపోతే రష్మిక మందనకి కొంచెం తక్కువ టైమే పెట్టారులే గానీ ఆవిడ ఉన్నంత సేపు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆవిడ. ఇంకపోతే విక్కీ కౌశల్ ఇంకా అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మాత్రం. ఈసారి మాత్రం నేషనల్ అవార్డు ఖచ్చితంగా విక్కీ కౌశల్‌కే వచ్చేసిద్ది. అంత బాగా యాక్టింగ్ అయితే చేశాడు. నిజంగా అతన్ని చూస్తున్నంత సేపు నిజంగానే సంభాజీ మహారాజ్ ఇలాగే ఉంటాడా అనిపించిందనమాట. అసలు ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలీదులే గానీ ఆడు కనపడితే దండేసి దండం పెట్టేయొచ్చు. నిజంగా ఒరిజినాలిటీని అలా దింపేశాడనమాట కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో. చాలా బాగుంది. అండ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి బీజీఎంఏ గాని అబ్బో నెక్స్ట్ లెవెల్‌లో కొట్టాడు. ప్రాణం పోసాడనమాట మామూలుగా కాదు. చంపేశాడు ఆయన ఏఆర్ రెహమాన్ గారు అయితే. నిజంగా ఆయన పేరు నిలబెట్టుకున్నాడు ఈ సినిమాతో. సినిమా మొత్తం కూడా సంభాజీ మహారాజుకి కుట్ర ఎలా జరిగింది, ఎలా చనిపోయాడు, అతను చేసిన యుద్ధాలేంటి, అండ్ ఆయన ఎలా మోసపోయాడు అనేది సినిమాలో అయితే చాలా ఇన్ డెప్త్‌గా అయితే చూపించారనమాట. సైరా నరసింహారెడ్డి సినిమా ఉంది కదా చిరంజీవి గారిది. సేమ్ అలాగే ఉంటుంది సినిమా. కానీ ఇది అంతే దానికి లాగానే కొద్దిగా డొల్లలాగా అనిపించిద్దనమాట స్టోరీ లైన్ వచ్చేపాటికి. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఆయన్ని చంపేసే సీన్ ఉంటది చూసారా? చిరంజీవి గారిని చంపేసే సీను. అది కొంచెం బాధ అనిపించిద్ది. అది కొంచెమే బాధ అనిపించిద్దనమాట. ఈ సినిమాలో ఈ సంభాజీ మహారాజుని చంపే సీన్ ఉంటది. దీనమ్మ జీవితం దగ్గర దగ్గర 45 నిమిషాలు సినిమా క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఎంత దారుణంగా చంపుతారంటే ఆయన్ని వామ్మో! ఎలా తట్టుకున్నావు తండ్రి అన్నట్టుగా అనిపించిద్ది మనకి. అంత దారుణంగా చంపుతారనమాట. ఏడుపొచ్చేసిద్ది. కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయన్నమాట సినిమా చూస్తున్నంత సేపు. నిజంగా ఆ క్లైమాక్స్ సీన్ చూస్తున్నంత సేపు కూడా కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయి. ఫైనల్లీ ఈ సినిమా నుంచి మనం బయటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ రోజంతా సినిమా మనకి అలా మైండ్‌లో మెదులుతా ఉంటదనమాట. అంత బాగా తీశారు సినిమాని. నాకైతే పిచ్చగా నచ్చేసింది సినిమా. అండ్ మీరు మాత్రం గ్యారంటీగా సినిమా చూడండి. అండ్ ప్రీ ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వీఎఫ్ఎక్స్ బాగున్నాయి సినిమాలో. అండ్ సినిమా కోసం వేసిన సెట్‌లయితే అంత రియలిస్టిక్‌గా కనిపించలేదనమాట. అండ్ ఫైనల్లీ నా రివ్యూ అయితే ఇది. నా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకో మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.